మూడో అధ్యాయాన్ని నేను చదువుతాను. దయచేసి మీరు కూడా బైబిల్ తీసి చదవలసిందిగా కోరుతున్నాను నాతో పాటు. So I request all of you to open your Bibles and read along with me. ఎందు గురించి అంటే కొంతమంది బైబిల్ ఎంతో ఆసక్తితో చదువుతుంటారు. So some people read Bible with a strong desire. కొంతమందికి సమయం ఉండదు దేవుని వాక్యం చదవడానికి. And some people don't have time to read God's word. అటువంటి వారికి ఇది ఉపయోగపడుతుందని నేను మీతో కలిసి చదవాలని ఆశపడుతున్నాను. దీన్ని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. So I believe that for such people this word will be encouraging. పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేస్తాడు నిశ్చయంగా. So Holy Spirit will help us in this concerning this. నేను చదువుతాను 2 పేతురు 3వ అధ్యాయం మొదటి నుంచి చివరి వరకు. So I will read now. So 2 Peter. ఇది నా గురించి రాయబడి ఉంది, నీ గురించి రాయబడి ఉంది ఈ బైబిల్. So this word is written concerning you, concerning me. కాబట్టి ఈ వాక్యాలు మనం తీవ్రంగా తీసుకుందాం. So let us take this word seriously. మీరు కూడా నాతో చదవచ్చు. మీరు అన్మ్యూట్ చేసుకోవడం అవసరం లేదు, కానీ మీరు మీ బైబిల్ ఓపెన్ చేసి మీరు చదవచ్చు ఇప్పుడు నాతో పాటు. So you can open your Bibles, you can read along with me. ప్రియులారా, ఈ 2వ పత్రిక మీకు ఇప్పుడు రాయిచున్నాను. పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలకబడిన మాటలను ప్రభు అయిన రక్షకుడు మీ అపోస్తుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకం చేసుకున్న వలన విషయమును మీకు జ్ఞాపకం చేసి నిర్మలమైన మీ మనసులను రేపుచున్నాను. అంత్య దినములలో అపహసించు వచ్చి తమ స్వకీయ దురాశలు చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గుర్చిన వాగ్దానం ఏమాయను, పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమును నట్టి నిలిచినదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకొనవలెను. ఏలయనగా పూర్వం నుండి ఆకాశం నుండిననియు నీళ్లలో నుండి నీళ్ల వలన సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యం వలన కలిగిననియు వారు బుద్ధిపూర్వకంగా మరుతురు. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలు మునిగి నశించెను. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినం వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవై అదే వాక్యం వలన భద్రం చేయబడి ఉన్నవి. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి. ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరం వలన 1000 సంవత్సరములు ఒక దినం వలన ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును కూర్చి ఆలస్యం చేయవాడు కాడు, కానీ ఎవడనూ నశింపవలనని చెంపక అందరూ మారుమనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండంతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములు కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రగులుకొని లయమైపోయినట్టు పంచభూతములు మహావేండంతో కరిగిపోయినట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దాన్ని ఆశతో ఆపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్తగా ఉండవలను. మరలా నేను చదువుతున్నాను. మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను. మరలా నేను 3వసారి చదువుతున్నాను. ఇది మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను. అయినను మనం ఆయన వాగ్దానం బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. వాటి యందు నీతి నివసించును. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతం గలవారై ఆయన దృష్టికి నిష్కాలంకులుగాను నిందారహితులుగాను కనపడినట్లు జాగ్రత్త పడుడి. మరలా చదువుతున్నాను ఈ వాక్యాన్ని. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతం గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనపడినట్లు జాగ్రత్త పడుడి. మరలా 14వ వచనం చదువుతున్నాను. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతం గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనపడినట్లు జాగ్రత్త పడుడి. మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి. అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానం చొప్పున మీకు రాసి ఉన్నాడు. వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోనూ బోధించుతున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యాహీనులను అస్థిరులైన వారును తక్కిన లేఖనములను అపార్థం చేయనట్లు తమ స్వకీయ నాశమునకు అపార్థం చేయుదురు.
ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకొని ఉన్నారు కనుక మీరు నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనసును విడిచి పడిపోకుండా కాచుకొనుడి. 17వ వచనం. ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకొని ఉన్నారు కనుక మీరు నీతి విరోధుల తప్పు బోధల వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనసు విడిచి పడిపోకుండా కాచుకొనుడి. 17వ వచనం మరలా చదువుతున్నాను. ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకొని ఉన్నారు కనుక మీరు నీతి విరోధుల తప్పు బోధల వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనసు విడిచి పడిపోకుండా కాచుకొని ఉండి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమేందును అభివృద్ధి పొందుడి. ఆయనకు ఇప్పుడును యుగాంతమును వరకును మహిమ కలుగును గాక. ఆమేన్. కాబట్టి ఈ వాక్యాన్ని చూసినప్పుడు నాకు భారం అనిపించింది అందరితో కలిసి చదవాలని. So when I saw these words, I felt burden to read. మనకు క్షేమం కొరకు, దేవుని మహిమ కొరకు, for our edification, for the glory of God. ఈ వాక్యాన్ని మరలా మీరు చదివినప్పుడు మీతో ప్రభు ఏం మాట్లాడుతున్నారో దాని విషయమై జాగ్రత్తగా ఉండాలని మిమ్మల్ని ఈ యొక్క పేతురు ఎంతో భారంతో పరిశుద్ధాత్మ పూరుడై అంత్యదినం కొరకు రాసిన ఈ యొక్క పత్రికల అధ్యాయాన్ని మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. So 2 Peter chapter 3, first verse to last verse, when you read once again, as the Lord wants you, whatever verses through which to take that seriously, because this is written by Peter with a great burden for preparing us for the second coming of Lord Jesus. కాబట్టి ప్రభువు ఎంతో నమ్మకమైన వాడు. So our Lord is so faithful. మనల్ని కోరేది ఏమంటే ఆయన సమస్తం మనకు అనుగ్రహించున్నాడు. So he has granted all things for us. మనల్ని కోరేది ఏమంటే ఆయన యొక్క అడుగుజాడలో నడవమని. And what he is desiring from our side is that we have to walk in his footsteps. అందుకు మన వలన కాదని అది తెలిసి అది ఎవరైతే అటువంటి నిజమైన ఒప్పుదల కలిగి ఉంటారో వారు పరిశుద్ధాత్మను కోరి పరిశుద్ధాత్మ చేత నింపబడి నడవడానికి ఆయన పరిశుద్ధాత్మను అనుగ్రహించి ఉన్నారు. So he has granted to us Holy Spirit that we may be convicted and led by the Spirit, that we may live according to his will. కాబట్టి ఈ లోకము గతించిపోయే దినాల్లో మనం ఉన్నాం. So we are living in times where the heaven and earth, this world will pass away. లోక సువార్త 21వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే మన తల ఎత్తుకునే దినాల్లో మనం ఉన్నాం. So Luke chapter 21 verse 28, if you see that we are in a days where we need to lift up our heads. నేను అనుకుంటాను వ్యక్తిగతంగా నేను నమ్మేది ఏమంటే దేవుని వాక్యం నెరవేరి తీరుతుందని, అది ఎవరు మార్చలేరని. So I believe personally that the word of God, whatever it is written, it will be fulfilled and no one can alter it. లోకంలో ఇంకా అనేకమైన వింతకరమైన పరిస్థితులు మనం చూస్తాం. So there are many things that are very confusing way, very different way. Today we are seeing కంట్రీస్ లో ఎంతో ఆర్థిక పరమైన వ్యత్యాసాలు మనం చూస్తాం. So we see in countries that financially there's so much of deviation, difference. ఇంకా డబ్బుకు విలువ లేని స్థితిని మనం చూస్తాం. And still we see that there is no value for money. అనేక మంది పేదరికంలోకి వెళ్ళిపోవడం మనం చూస్తాం. There are many people going to deeper poverty. ఉద్యోగాలు కోల్పోవాల్సి అనేక మంది కోల్పోవాల్సి రావచ్చు. So many people may lose their jobs. వ్యవసాయాలు సరిగ్గా పండవు. వాతావరణం ఎంతో వ్యత్యాసాలు మనం చూస్తాం. The weather is so uncertain that the farming will not go well. ఇప్పటికే దేశాల మధ్య అసమానతలు, యుద్ధ వాతావరణాలు మనం చూస్తున్నాం. All across the countries we see already that the war atmosphere, that enmity. ఎంతో చాలా కష్టమైన పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సి రావచ్చు. So we may face very terrible, difficult situations. కానీ ఆయన యొక్క వాక్యం మనం ఏం చేస్తుందంటే ధైర్యంతో స్థిరమైన పునాది మీద మనం నిలుపుతుంది. But his word will establish us on a firm foundation. అనేక మంది బైబిల్లో మనం చూస్తాం అబద్ధ ప్రవక్తలు అనేక మంది వస్తారు. In Bible it is written that many false prophets will come in last days. కాబట్టి యేసు ప్రభు నామం పేరటే వస్తారు. ఆయన నామం పేరటే వచ్చి ఎంతో మందిని మోసగిస్తారని మనం చూస్తాం. So they come in his own in the name of Jesus and they deceive us. కానీ ఇప్పుడు మనం చదివిన వాక్యాన్ని బట్టి చూస్తే ఎందుకు ఆయన ఆలోచన చేస్తున్నాడంటే నన్ను బట్టి ఆయన దీర్ఘశాంతం వహిస్తున్నాడు, నిన్ను బట్టి దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. So because of you and me, he is having patience to wait for his coming.
మనం నశించిపోకూడదు అన్నది. so that we may not perish. మనం విడవలసిన అనేకమైనవి ఇంకా మన జీవితాల్లో ఉన్నాయి. So there are many things that we need to forsake still in our lives. మీరు అనుకోవచ్చు ఏంటి ఆరాధన వర్తమానం గురించి చెప్తారనుకుంటే ఇదేంటి ఈ విధంగా చెప్తున్నాడని మీరు అనుకుంటున్నారా? So are you thinking that it is a worship message and why this kind of message? మనం ఎక్కడ బైబిల్లో ఆరాధన గురించి ప్రత్యేకమైన వర్తమానం ఎవరు బోధించినట్లు చూడము. In the entire Bible, we never see that there is some special message is given for the worship in the entire Bible. కానీ ఆరాధించిన వాళ్ళని మనం చూస్తాం. But there are people who worship the Lord. అయితే దేవుని వాక్యం మార్క్స్ వార్త 7వ అధ్యాయంలో ఏం చెప్తుందంటే ఆయన వాక్యాన్ని గైకొనటమే నిజమైన ఆరాధన అని ఉంటుంది. So God's word, it says that obeying His word is the true worship. అంటే ఆయన ఆజ్ఞలు గైకొనటము. So that is obeying His commandments. కాబట్టి ఆయన మాటలు మనం గైకొనటమే నిజమైన ఆరాధన. So obeying His commandments is the true worship. కాబట్టి దాన్ని మనం ఏమాత్రం తక్కువ చేయడానికి చూసి చూడనట్టు పోవడానికి లేదు ప్రియులారా. So we should not just overlook or neglect any longer that our obedience towards God's word. వాక్యం మీకు సరిగా తెలియకపోతే వంచించబడే దినాల్లో మనం ఉన్నాం. If you don't know God's word properly, then we are in a days where you will be deceived. నేను అద్భుతంగా ఈ రోజు మీరు కూడా చదువుంటారు అనుకుంటాను అనుకున్న ధ్యానాలు మనం గ్రూప్ లో మనం చూస్తాం. So the daily devotion that coming in our CFC group, you might have read that today. నేను అనుకుంటాను అది ఎవరైతే పంపుతున్నారో ఖచ్చితంగా చదువుతున్నారని, ఎవరికైతే ఫార్వర్డ్ చేస్తున్నామో మనం వేరే వాళ్ళకి పరిచయం చేస్తున్నామో వాళ్ళకి పరిచయం చేసే ముందు ఒకసారి మనం కూడా చదువుతున్నామని అనుకుంటున్నాను. So I believe that whoever is sending that, they are reading it and sending it, and also while forwarding, before forwarding to others, we are reading that and forwarding. I believe that we are doing like that. ఎందు గురించి అంటే అది నాకు అలవాటు. ఆ విధంగా ఒకవేళ ఎవరికైనా ఏదైనా పంపితే అది నేను మొదటిగా నేను చదవందే నేను పంపుతాను. So before sending to anyone, that is my habit that I read it first and then only I will send it. కాబట్టి మీరు ఈ దినాన్ని ఒకవేళ చూసినట్లయితే మన పిలుపు గురించిన ఆ యొక్క అంశాన్ని అక్కడ చూస్తున్నాం. So today's daily devotion, if you read, it is about our calling. ఎందు గురించి అంటే ఇది అపవాది ఎంత తేలిక మోసగించడానికి చూస్తాడో, దాని నుంచి దేవుడు ఎంత కంఫర్ట్ చేస్తాడో నేను అది చూడగలిగాను. So devil so easily deceives us, and we could see that. ఎందు గురించి అంటే నిన్న మనము ప్రార్థన అంశాలు మొదటగా నేను చెప్పింది ఏమంటే నేను క్రితం ఎప్పుడు ఆ విధంగా చదవలేదు, కానీ నా హృదయం ప్రేరేపింపబడి ఆయన ప్రమాణాలను కాపాడడానికి అన్న మాట నేను ఉపయోగించాను. So yesterday during the prayer I used that word that to keep the standards of our Lord. That's why I used those words. ఫస్ట్ అంశం నేను చదివినప్పుడు దాన్ని నేను ఉపయోగించాను. So when I mentioned the first prayer point, I used that word. తర్వాత నా హృదయంకి ఎంతో అపవాది శోధన తీసుకొచ్చాడు. So devil has brought so much of temptation there after that. నేను ఎక్కడన్నా నేను రాంగ్ గా చేశానా? So did I do something wrong? ఎవరన్నా నొప్పించడానికి చేశానా? So did I do that to cause some grief to somebody? లేకుంటే ఎవరైనా ఇబ్బంది పడ్డారా దీని విషయంలో? So is there anyone who got offended or who felt bad? ప్రభు చెప్పారు లేదు లేదు, నేను దాని గురించి ఎటువంటి అభ్యంతరం కలిగలేను అన్న హృదయాన్ని కంఫర్ట్ చేశాడు అపవాది తీసుకొచ్చే శోధన నుంచి. So whatever the temptation that is from devil, the Lord comforted that there is no problem in that word. కానీ అనుదిన వాక్యం చూస్తే నిజంగా దేవుని ఆ యొక్క అనుదిన వాక్యం ద్వారా సంపూర్ణంగా దానికి మద్దతు ప్రభునిచ్చాడు. ఇదిగో నువ్వు చెప్పింది ఇది చూడు ఒకసారి. So here the first thing that Lord has given himself. ఆయన వాక్యాన్ని అనుదిన ధ్యానాల ఈ రోజు ఆ యొక్క అంశం ద్వారా ప్రభు అది నాకు కన్ఫర్మ్ చేశాడు. So Lord has confirmed today through today's morning devotion once again that that is the right thing. కాబట్టి మీరు కూడా చదవాలని, ఆ యొక్క ప్రమాణాలు మీరు కూడా తెలుసుకోవాలని, ఇంకా అంటే మనము అనేక సార్లు అన్ని విషయాలు మాట్లాడడానికి సమయం ఉండదు, కానీ మనం తెలుసుకోవాలి మనం వాటిని. So we need to we can't talk about all things, but we need to read and know the standards of the God's word. కాబట్టి ఆ విధంగా ఉండడానికి ప్రభు అని పిలుస్తున్నారు. ప్రభువుకి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. అపవాది యొక్క దాడి నుంచి ఏ విధంగా కాపాడడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. So Lord called us and he wants to protect us these days. కాబట్టి ఈ యొక్క అంశాన్ని మాట్లాడే ఈ యొక్క విషయాన్ని ఇంకా కొద్ది ముందుకు వెళ్లే ముందు ప్రభు నాతో మాట్లాడిన ఒక విషయాన్ని నేను చెప్తాను. So before progressing, one thing that Lord spoke to me, I want to share. కొన్ని సంవత్సరాల క్రితము, so some years back, ఇర్మియా 6వ అధ్యాయం 27వ వచనం.
Jeremiah chapter 6 verse 27. అయితే ఇది నేను చేస్తున్న ఉద్యోగానికి ఈ దేవుడు మాట్లాడిన మాటకు ఎంతో సమీపంగా ఉంటుంటుంది. So this is very close to the job I do and what is written here. 15 సంవత్సరాల నుంచి చేస్తున్న ఉద్యోగానికి ఈ యొక్క దేవుని మాటకి ఎంతో సమీపంగా నేను చూస్తాను. So last 15 years, whatever I have been working, I always see this verse is very close to that. అయితే కొన్ని సంవత్సరాల క్రితం ప్రభు ఇది మాట్లాడినప్పుడు ఎల్లప్పుడు నేను జ్ఞాపకం చేసుకుంటాను. నాకు ఎంతో భయం వేస్తుంటుంది ఈ విషయం బట్టి. So I was so afraid whenever I read this. కానీ ప్రభు ఇది నువ్వు ఈ విధంగా చేయమని చెప్పినప్పుడు నేను దానికి ఉపయోగ చేయాల్సిందే నేను. So when God said you do like this, then I had to show obedience to that. కాబట్టి ఎందు గురించి అంటే మనం నిందకు అవమానానికి ఇష్టపడినప్పుడు మాత్రమే దేవుడు ఈ విధంగా ఇవ్వగలడు. So only when you show desire to obey him, God can give these words. నిందకి అవమానానికి మనం సిద్ధపడి ఉన్నట్లయితేనే దేవుడు ఇవ్వగలడు. So only when we are prepared to take any insult or shame, then God can give these type of words. కాబట్టి ఈ మాటను ప్రభు నాతో మాట్లాడారు. అనేక సార్లు జ్ఞాపకం చేస్తూ ఉంటారు. So many times God reminds all these things. ఇక ఇర్మియా 6వ అధ్యాయం 27వ వచనం నేను చదువుతాను. Jeremiah chapter 6 verse 27. నీవు నా జనుల మార్గం తెలుసుకొని పరీక్షించినట్లు నిన్ను వారికి వన్నే చూసువానిగాను వారిని నీకు లోహపు తుంటగాను నేను నియమించి ఉన్నాను. ప్రభు ఈ మాట చెప్పి ఉన్నారు. So I made you an assayer and a tester among my people. నేను అనేకమైన నెలల సంవత్సరాల నుంచి దీన్ని అభ్యాసం చేయడానికి దాన్ని విధేయత చూపించడానికి నేను చూస్తూ ఉంటాను. నేను ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాను నేను. So I have been trying to practice to show obedience to these words. అంటే దీన్ని బట్టి నేను ఏదో ఉన్నతమైన వ్యక్తినని కాదు దీని విషయము. So that doesn't mean that I am like a little high person. నాకంటే చాలా ఆత్మీయంగా బలమైన వారు సంఘంలోని దేవుని బిడ్డలోని అనేక మంది ఉన్నారు. So in the church there are many more spiritual people than me, more matured people than me. మరి ప్రభు ఎందుకు ఇచ్చారో నాకు తెలియదు. ప్రభు ఇది మాట్లాడినప్పుడు అవును ప్రభు నాకు ఇష్టం లేకపోయినా నీకు విధేయత నేను చూపిస్తాను ఈ వాటికి. So though I don't like but Lord I show obedience to this word. కాబట్టి నేను ఇంత క్రితం చెప్పినట్టుగా మీరు చూసినట్లయితే ఇందులో లివింగ్ బైబిల్ తర్జుమాలో చూసినట్లయితే టెస్టింగ్ గురించి అని ఉంటుంది. టెస్ట్ చేసేవాడుగా ఉండాలని. So in the Living Bible if you see it's like a tester, you have to be always testing everything. కాబట్టి అంటే ఇప్పుడు దీనికి కొంచెం మీకు అర్థం అవడానికి ఏం చెప్తానంటే ఒకవేళ నేను టెస్టింగ్ జాబ్ చేస్తున్నాను. So I am working as a software tester. నా బాధ్యత అది, నేను అది చేయాల్సిందే. So in the company that is my job, that I have to test that software it is working or not. ఎంతో కష్టపడి డెవలప్ చేస్తూ ఉంటారు. So there are many people with lot of difficulty and efforts they develop the software. అయితే అది ఆ నియమం ప్రకారం డెవలప్ చేశారో లేదో వాళ్ళు నియమం ప్రకారం డెవలప్ చేయాలి. But they have to develop with some standards as per quality standards. అయితే టెస్టర్ ఏం చేస్తాడంటే ఆ నియమం ప్రకారము దాన్ని డెవలప్ చేశారో లేదో చూస్తాడు. So when the software developer he develops a software, the tester he will go and check that whatever is developed is as per the quality standards or not. అయితే అది ఆ విధంగా లేనట్లయితే దాన్ని డిఫెక్ట్ అనో బగ్ అనో చెప్పి ఈ విధంగా వాళ్ళకి మళ్ళీ డెవలపర్ పంపిస్తారు దీన్ని సరి చేయాలి అని. So if anything that falls short doesn't match to that as per the quality standards, the tester he will report it as a defect and he will ask the developers to fix it. కొన్నిసార్లు డెవలపర్స్ చాలా కోపం వస్తుంది. So sometimes developers will get very angry. కొన్నిసార్లు ఒకసారి ఆగు, ఒక 5 minutes ఆగు, ఒక హాఫ్ అన్ అవర్ ఆగు అని మళ్ళీ చెప్పి దాన్ని సరిచేసి ఇప్పుడు చూడు ఇది కరెక్ట్ గానే ఉంది నువ్వు తప్పు అంటున్నావు అని మళ్ళీ వాళ్ళు ఆ విధంగా చెప్తారు. Some 30 minutes they will spend, they will do some rework and again they will develop that and they will say now you test it, now it should work. అంటే అప్పుడు వాళ్ళు కొంతమంది ఒప్పుకోరు, అది ఆల్రెడీ బానే ఉంది నువ్వు తప్పు అంటున్నావు అంటారు. So some people they come to argument that we have done correctly but as a tester you are testing wrong way. కానీ అది వాస్తవానికి అది దానికి అంత ప్రూఫ్ ఉంటది, ఎందుకు తప్పు ఉంది ఎక్కడ ఉంది ఇది ఒకసారి చూడు దానికి ప్రూఫ్ ఉందని చెప్తా ఉంటాం. But all these quality standards are already written down that we can easily prove that is wrong because the standards are written down and it's not working as per that. అయితే ఎక్కువ మంది మాత్రం దాన్ని యాక్సెప్ట్ చేస్తారు, ఓకే కరెక్ట్ చేస్తారు. So many people they accept that as a defect and they go and rework on it.
అయితే దాన్ని చివరికి ప్రొడక్షన్ లోకి వెళ్ళినప్పుడు యజమానుడు ఎంతో సంతోషిస్తాడు ఇటువంటి డిఫెక్ట్ లేనప్పుడు. So finally, when that goes to the real production, that the owner of that company will be very happy that it is working very well. కాబట్టి ఒకవేళ ఏదైనా తప్పు ఉంటే కనుక టెస్ట్ అడుగుతాడు, నిన్ను అక్కడ కాపలా పెట్టాను, ఇక్కడ ఎందుకు లీక్ అయిందని, ఇక్కడ ప్రొడక్షన్ లోకి వచ్చింది నువ్వు చూడట్లేదా అని చాలా స్ట్రాంగ్ అడుగుతారు. So when the real customers are using in production, if it is not working as expected, then the owner will be very upset and he will ask tester that I wanted you to check all these things, did you not verify? నువ్వు ఈ నియమం ప్రకారం నువ్వు చూడలేదా, ఇది నియమం ఉంది కదా ఇక్కడ ఈ విధంగా ఉండాలన్నది నువ్వు చెక్ చేయలేదా అని అడుగుతాడు. So there are all standards written down, did you not verify that software or whatever product it is working as per the quality standards written down? అదే విధంగా అంత బాగున్నట్లయితే నువ్వు చాలా బాగా టెస్ట్ చేసి అంత బాగుంది అనేది అప్రిషియేట్ కూడా చేస్తారు. If everything is working as expected, then also they will appreciate the tester that he has done very well, good job. కాబట్టి ఈ యొక్క మనము దీన్ని మనసులో పెట్టుకుని వచ్చినప్పుడు చూసినప్పుడు నేను అనుకుంటా ఉంటాను, అవును ప్రభా నీవు మాకు నియమాలు ఉంచావు, ఆ నియమ ప్రకారం మేము వెళ్ళడానికి నువ్వు కోరుకుంటున్నావు. తప్పు చేసినా మరలా మేము దాన్ని సరి చేసుకొని మేము మరలా ఒకసారి దాన్ని పరీక్షించుకొని ముందుకెళ్ళడానికి నువ్వు సహాయం చేస్తున్నావు, అందుని బట్టి నీకు వందనాలని చెప్తాను. So I thank God that even when Lord shows us some mistakes like that, when we correct ourselves, come back, the Lord will help us to progress further. అంటే దేవుని యొక్క నియమాలు బైబిల్లో ఉన్నాయి. So God's standards are written down in the Bible. దాని ప్రకారం మనం జీవిస్తున్నామా లేవా అన్నది మనం పరీక్షించుకోవాలి. So we need to examine and check, test ourselves that we are living as per those standards. కొంతమందిని ఇంటే ఇప్పుడు అందరూ టెస్టింగ్ లో ఉండరు, కొంతమంది కొన్ని పనుల్లో ఉంటారు. So not all people are in the testing role, but there are different people in different roles. అయితే ప్రభు నాకు ఇచ్చిన భారాన్ని బట్టి నేను పరీక్షించడానికి నేను భారం కలిగి ఉంటాను. So because the burden that Lord has put in my heart, the responsibility that Lord has given, that is to test as a tester. ఒక రోజుని ప్రభు నాకు ఇచ్చిన భారాన్ని బట్టి ఒక సహోదరుని కరెక్ట్ చేసినప్పుడు ఈ కొన్ని సంవత్సరాల క్రితం జరిగింది. So one day, as per the burden that Lord has given, when I corrected one brother, it happened some years back. అయితే ఆ సహోదరుడు హర్ట్ అయ్యి నా దగ్గరికి వచ్చి ఈ విధంగా అన్నాడు. So that brother came to me and he said like this. నువ్వు నాకంటే చాలా చిన్నవాడవైనా నీ మాట నేను వింటూ వచ్చాను. So even though you are younger to me, I kept on listening to your word. నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావు ఈ విషయంలో అని. But in this matter, you are speaking too much, and that's what he replied to me. ఎందు గురించి నేను ద్వేషంతో చేయలేదు. So I didn't do it out of anger. అతను పైకి బాగానే కనిపించినా చాలా నష్టపోయే స్థితిలో ఉన్నాడు. So though outwardly he was appearing good but he's going to be losing so much. ఆయన మంచి వరకే చెప్పాను. So I told for his own good. తర్వాత ఆయన ఆ విధంగా నాకు స్పందించినప్పుడు నాకు ఏం చేయాలో తెలియలేదు. So when he responded to me like that, I didn't know how to react in that situation. సరే బ్రదర్ సారీ అని చెప్పాను. So I told sorry to that brother. తర్వాత ప్రభు దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు, అవును ప్రభు నేను ఏమైనా తప్పు చేశానా? So I went to the Lord and asked, did I do any mistake? లేదు. Lord said no. తప్పు చేయలేదు. You didn't do any mistake. అయితే అతనికి ఇంకొకసారి నువ్వు టచ్ చేయడం అవసరం లేదు. You don't have to again correct that brother one more time. దిద్దుబాటు తీసుకోవడానికి అతనికి అసహ్యంగా ఉంది. So he is hating to take correction. పొగిడినప్పుడు ఎంతో సంతోషిస్తాడు. So when you appreciate that brother, he will be very happy. దిద్దుబాటు అతనికి అసహ్యంగా ఉంది కాబట్టి నువ్వు ఇంకా దాన్ని టచ్ చేయడం అవసరం లేదు. Because he is hating to be corrected, you don't have to correct anymore. ఇప్పుడు ఆ సహోదరుడు ఎక్కడ ఉన్నాడో నాకు తెలియదు నిజంగా, ఏ విధంగా ఉన్నాడు ఆత్మీయంగా. So spiritually, where is that brother and what condition he is in? Truly, I don't know. నేను ఏదో గొప్ప మాటలు నేను చెప్పాలని నేను ఉన్నతమైన వాడిని అనుకోవట్లేదు. నేను ఆ బ్రదర్ కంటే గొప్పవాడిని మంచివాడిని నేను అనుకోవట్లేదు. కానీ I'm not thinking that I'm better than that brother. కానీ నాకు ఇచ్చిన భారం బట్టి నేను అనుకుంటున్నాను, అవును ప్రభువా నిజంగా మేము ఒకరికొకరు పురుకొల్పబడినప్పుడు ఒకరికొకరు హెచ్చరించుకోవాల్సి వచ్చినప్పుడు మేము ఏ విధంగా ఉంటున్నాం. So Lord, when we have to encourage one another, correct one another, admonish one another, Lord, how is our attitude towards one another, Lord? నీ బైబిల్లో నువ్వేం చెప్తున్నావు? So what are you saying in your word, Lord? దేని మేము తీసుకుంటున్నాము?
So what are we taking it? కాబట్టి ఈ విషయాల్ని పరిశీలించినప్పుడు ఎంతో భయమేస్తూ ఉంటుంది. So when you examine all these matters, it will be so afraid. కాబట్టి ప్రియులారా, మీరు ఈ విధంగా వాక్యం వింటున్నప్పుడు నేను అనుకుంటాను ఎంతో బాధ్యత కలిగి ఉన్నారు మీరు కూడా. So when you are listening to God's word like this, you are also responsible, I believe. ఆయన ఎంతో మంచివాడని తెలుసు. So we know that God is so good. ఆయన ఎంతో క్షమించేవాడని తెలుసు. We know that he is so forgiving. కానీ దేవుడు మనకు తెలిసింది ఎందుకు గురించి అంటే ఆయన మంచివాడు, ఆయన ఎంత క్షమించేవాడని తెలుసుకోవడం గురించి మాత్రమే కాదు. So God called us not only to know that he is a good God and a forgiving God. పాపాన్ని మనం తీవ్రంగా తీసుకోవడం, దాన్ని అసహించుకునే వారిగా ఉండడానికి, అనుదినము ఆయన ఎదిగి కట్టబడడానికి, ఒక శరీరంగా ఒక సాక్ష్యంగా భూమి మీద ఉండడానికి. To take sin seriously, to hate that sin and to obey God's word, so that we can be built up as one body of Christ. That is God's calling. ఆ విధమైన మనసుతో మనం చూసినట్లయితే మనం పిల్లల్లో ఉన్నామో ఎదిగామో మనం పరిశీలించుకోవాలి. So with that type of heart, when we check, we need to test ourselves that we are like children or we are growing spiritually. ఎంతో మంది క్రీస్తులోకి నడిపించి ఉండవచ్చు, మంచిది. So you might have led many people to Christ, that is good. అయితే క్రీస్తు స్వరూపము ఎంతవరకు ఏర్పడుతుంది అన్నది కూడా, అది కూడా చాలా ప్రాముఖ్యమైనది. But image of Christ, how much is formed in you is also very important. కాబట్టి మనము పూర్ణమై ఇక్కడ చూసినట్లయితే మొదటగా మనం చదివిన పేతురు 3వ అధ్యాయంలో ఆయన యొక్క రాకడ గురించి చెప్తూ 2 Peter chapter 3, అందులో ఈ విధంగా ఉంది, మీరు పరిశుద్ధ ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండగలరు. So you have to be very careful with attitude of holiness. మనం రిలీజియస్ గా ఉండిపోతాం మనం అనేక సార్లు. So sometimes we remain very religious way outwardly. అది ఏ విధంగా ఉంటుందంటే, ఒక వ్యక్తి చాలా అమెరికా వెళ్ళి ఒక వ్యక్తి ఒక సోల్ రక్షించడానికి అతను క్రైస్తవుడిగా అవ్వడానికి ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళాడు అనుకుందాం. So let us take an example. To save one soul, he traveled from India to US. అతను క్రైస్తవుడిగా అయ్యాడు. So that person was converted, he became a Christian. తర్వాత మనం అనుకుంటే ఇతనికి ఎంత తీవ్రమైన ఆసక్తి ఉందో ఇతనికి కదా ఒక ఆత్మ పట్ల అనుకుంటాం మనం. So we think that such a burden this person has that he was ready to travel that long distance to save one soul. మత్తయి సువార్త 23:15 ఏం రాసిందో తెలుసా? ప్రభు ఏం చెప్పారో తెలుసా? Matthew chapter 23, the same thing is written. ఒకరిని మీ మతంలో కలుపుకోవడానికి భూమి చుట్టూరు తిరిగి వస్తారు, సముద్రాల చుట్టూరు తిరుగుతారు, వారి మతంలో కలిపి రెండంతా నరకపాత్రగా చేస్తారని ఉంటుంది. So the Lord has said that they travel all around the earth to over the seas to bring people to join them in the religion, but then they are 2 times worthy of that wrath. కాబట్టి దీని అర్థం ఏమంటే మనము క్రైస్తవులుగా అవడం వల్ల ఉపయోగం లేదు. So that meaning is that it's not just enough that we become Christians. అంటే పైకి పేరుకి క్రైస్తవుడిగా అవడము, బాప్తిసం తీసుకోవడము, దీని వల్ల పెద్దగా ఉపయోగం ఏమీ లేదు. So outwardly to become Christians, to be taking baptism, these alone will not be good enough. నిజమైన కార్యం హృదయంలో జరిగిందా? Is there a real work that happened in my life? నిజంగా నేను తిరిగి జన్మించానా? Is there a true born again in my life? నిజంగా తిరిగి జన్మించినట్లయితే ఒక బిడ్డ, శిశువు ఏ విధంగా ఆకలి దప్పులు ఉంటాయి, ఆ విధంగా ఉంటున్నాయా నాలో? So as a person truly born again, newborn child, how it's crying for milk, do I have such a hunger and thirst for the word of God daily in my life? ఆయన వాక్యము మనకు బలం, ఆహారం అదే. ఆ వాక్యాన్ని నేను ప్రతిదినం నేను తింటున్నాను, ఆపేక్షిస్తున్నాను, పరిశుద్ధాత్మకి దప్పి కలిగి ఆత్మ కొరకు నేను దప్పి కలిగి ఉంటున్నానా? ప్రతిదినం మనం పరిశీలించుకోవాలి. So every day do I have that thirst for the Holy Spirit and also the word of God that he has given? Am I eating that word of God daily with that hunger? వీళ్ళ ప్రేమతో మేము బ్రతిమాలుతున్నాను ఈ విషయంలో. ఏమంటే ఆ విధంగా అనేక మంది మనం లేమన్నది నేను అనుకుంటున్నాను. Beloved, out of love, I want to plead with you that I feel somehow personally that many of us are not living like this. ఎంతో మంది చాలా ఆసక్తితో ప్రారంభించవచ్చు, కానీ వాళ్ళు ప్రారంభించి ఉండవచ్చు గలతీలకు వలె, కానీ అది శరీరానుసారంగా వెళ్ళిపోతున్నట్లు మనకు కనిపిస్తుంది అనేక విషయాల్లో. So many might have started with a great zeal like Galatians spiritually, but it is becoming like in a fleshly way, as we see in many people's lives. పౌలు కట్టిన గలతీ సంఘం కంటే మనం గొప్పవాళ్ళమని నేనేమీ అనుకోను.
So I don't think that we are better church than the church that is planted by Paul, the Galatians church. కానీ మనకు ఎంతో గొప్ప హెచ్చరిక ఉంది అది. But that is a great warning for us. కాబట్టి దేవుని యొక్క దీర్ఘశాంతం మనల్ని ఏం చేస్తున్నట్టు మనకు పూర్తి జాగ్రత్త గలవారై ఉండడానికి దేనిలోని మన ప్రవర్తనలోని మన భక్తిలోని కూడా. So even in our holy conduct, in our godliness, we have to be careful. That is what the word of God is saying. మనం ఎక్కడ ఉన్నామో మనం పరిశీలించుకోవాలి ప్రియులారా. So we need to test ourselves where we are spiritually. లేనట్లయితే నిజంగా ఆ యొక్క పరిస్థితిని మనం ఊహించలేము. Otherwise, that future, that situation we cannot even imagine. మీ యొక్క రహస్య ప్రైవేట్ లైఫ్ ఏ విధంగా ఉంటుంది? So how is your private life? మీరు చూసినట్లు ఫోన్ తో గడిపినప్పుడు ఏ విధంగా ఉంటుంది? So when you are spending time with the phone, how is it? కొన్నిసార్లు ఈ మధ్య విన్నప్పుడు కొంతమంది సహోదరుల ద్వారా ఎంతో బాధ కలుగుతుంది. ఎంతో మంది పోర్నోగ్రఫీకి ఏ విధంగా అడిక్ట్ అయిపోయి ఉన్నారో. So when I'm hearing from some brothers that how they are addicted to pornography, it's so sad thing to hear like that. అదే విధంగా కొంతమంది నేను అనుకుంటాను, నేను విన్నదేమంటే వాళ్ళు ఒక కుటుంబస్తుల గురించి చెప్తున్నప్పుడు, మీకేం తెలుసు బ్రదర్, వాళ్ళు సినిమాలు సీరియల్ చూస్తారు, మీ దగ్గర బాగానే ఉంటారు అని చెప్పినప్పుడు వాళ్ళ ఎమోషన్ తో కోపంతో చెప్పిన కొంతవరకు అది నిజమని నేను అనుకుంటున్నాను. So some brother, when we were discussing, what do you know, brother? Your life is all right, but that family is watching movies, serials, and all that. So though they are reacting in emotional way, some discussions, maybe some truth is there in that. నేను మీ లైఫ్ ఆల్ రైట్ అన్నది కాదు, అది కాదు వాళ్ళు చెప్పింది. ఏమంటే బ్రదర్, మా ఇంట్లో ఈ వ్యక్తి వాళ్ళు బాగానే ఉన్నారు అనుకున్నారు, కానీ వాళ్ళు ఏ విధంగా ఉన్నారు మీకు తెలియదు, ఈ విధంగా ఉన్నారు బ్రదర్ అని చెప్తున్నట్టు విన్నాను. So not that our life is all right, but when some people say that they appear to be outside all right in the family members, when the family members are sharing that, but in the family truly that person is watching movies and serials, that is maybe some truth is in that. అది నేను కొంతవరకు సత్యమని అనుకుంటా, నేను చూడకపోయినా. So though I didn't notice all those things directly, but I feel there is some truth. దీని నుంచి మనం విడిపించబడాలి ప్రియులారా. So we need to be delivered from this, dear brothers. మనం ఎవరిని మెప్పించడానికి ఇక్కడ లేము. So we are not here to please anyone. ఎవరినో మనం ముఖస్తుతి చేయడానికి ఇక్కడ లేము. So we are not here to please somebody for their sake. కానీ మనం ఒకరినొకరు పురుకొల్పుకోవడానికి పిలువబడ్డాం. So we are called to admonish one another. మన రహస్య జీవితంలో ప్రభు చూస్తున్నాడని భయం కలిగి ఉండి మనం వాటి నుంచి విడుదల పొందాలి మనం. So we need to have that fear of God, that our secret life, the private life, God is watching, and we should live with that fear of God. ఆ విధంగా ఆరాధించేవారుగా మనం ఉండాలి. So that way we have to be worshippers. పరిశుద్ధాత్మతో మనం నింపబడాలి ప్రతిదినము. Every day we need to be filled with the Holy Spirit. బైబిల్లో చూసినట్లయితే, బైబిల్ అంతట్లో మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే చాలా హెచ్చరికలు ఉంటాయి. So if you carefully notice in the Bible, in the Word of God, there are so many warnings given to us. ఇప్పుడు మనం చదివిన దాంట్లో కూడా హెచ్చరికలు ఎంతమంది గ్రహించారో నాకు తెలియదు. So when you are reading Bible, or even now whatever we have read, how many of you observed these warnings? I don't know. బైబిల్ అంతా కూడా సత్యమే. What is it? బైబిల్ అంతా కూడా సత్యమే. So the entire Bible is true. అందులో అబద్ధమేమీ రాయబడలేదు. There is no lies written down. కాబట్టి ఈ సత్యాన్ని మనం రెండు వైపులా కూడా మనం చూడవలసి ఉంది. మనకు నచ్చింది మాత్రమే తీసుకోవడం కాదు. మనకి నచ్చింది మాత్రమే తీసుకోవడం కాదు, కానీ రెండు వైపులా మనం చూడాలి. So we should not take only one side of the truth. We have to take both sides of the truth. లేనట్లయితే మనం చాలా దుఃఖపడవలసిన వారుగా ఉంటాం. So otherwise we may be very sad later. కాబట్టి మనం తీవ్రంగా తీసుకుందాం. దినం నుంచి మనం తీవ్రంగా వాక్యాన్ని చదవడానికి, అర్థం చేసుకోవడానికి ప్రభు యొద్ద పెడదాం. So let us put before the Lord to take the word of God seriously. ప్రభువుతో కొంత సమయం గడిపి ఆయనతో సహవాసం కలిగి ఉండడానికి, ఆయన ఆరాధించే వారిగా ఉండడానికి మనము ముందుకు సాగుదాం. So let us spend some time with the Lord, and let us be those who are listening to him and worshiping him. కాబట్టి మనము నిష్కళంకంగా నిందారహితంగా కనబడాలని ఆయన కోరుకుంటున్నాడు. దాని గురించి జాగ్రత్త పడదాము అని దేవుని వాక్యంలో ఉంది. దాన్ని మనం ఒప్పుకుందామని మనము అడుగుదాం, ఒప్పింపబడదాం పరిశుద్ధాత్మ చేత. So let us really ask the Lord that let us be diligent to be found by him in peace, spotless and blameless. Let us ask him like this. ఆయన కృపనిచ్చేవాడు, ఆయన దగ్గరికి పెడితే నెట్టివేయడు ఆయన. So he will not cast us out. He is the one who gives us grace.
ఆయన కృపను మనము అడ్వాంటేజ్ గా తీసుకోవడానికి లేదు. So let us not take advantage of his grace. ఆయన పరిశుద్ధ రక్తం మన కొరకు కార్చి చిందించి ఉన్నాడు. So he shed his precious blood for us. ఆయన ఎంతో వెల చెల్లించి ఉన్నాడు దానికి. So he paid so much price for that. మనం కాదు చెల్లిస్తా, ఆయన చెల్లించి ఉన్నాడు. So he even gave all the help for us. మనం విశ్వాసం ద్వారా కృప చేత మనం రక్షించబడ్డాం. So we are saved by faith, by the grace of God. ఇది మన వలన ఎన్నటికీ కానిది ఆయన చేసి ఉన్నాడు మన పక్షాన్ని. So that is never possible for ourselves, for any man, but God has done that for our sake. అయితే మనం ఆయన సహాయం ద్వారా ఏం చేయగలమో అది చేయమని అడుగుతున్నాడు. And he is asking us he can help us, ask whatever you need. అది ఆయన సహాయం చేయడానికి ఆయన పరిశుద్ధాత్మను అనుగ్రహించి అది ఏదైతే మనం చేయాలో దాన్ని చేయమంటున్నాడు. So he has granted all the help through the Holy Spirit. He granted to us, and then he is asking us whatever we can do. కాబట్టి నిజంగా నేను అనుకుంటాను మనము ఈ యొక్క సిఎఫ్సి ద్వారా అనేక విషయాలు హెచ్చరించబడుతున్నాము. So through CFC like this, many things we are being warned. మనం పెద్దల్ని కలిగి ఉన్నాం, ఎంతో ప్రోత్సహించేవారిని మనం కలిగి ఉన్నాం. So we have elders and so much they are encouraging us. ఎటువంటి ఆపేక్ష ధనం కోరుకోకుండా మనం భరించేవారిని మనం కలిగి ఉన్నాం. మన నుంచి ఎటువంటి ధనం గాని ఏమీ కూడా ఆశించని ప్రేమ కలిగిన వారిని మనం కలిగి ఉన్నాం. So we have such a good elders that they are not expecting any money from any one of us. మనం బాగుండాలని మన కొరకు ప్రయాసపడే వారిని మనం కలిగి ఉన్నాం. So we have such a brothers, elders that those who are desiring that we have to grow spiritually, we have to live a good life. ఈ యొక్క వాక్యాలు పంపించిన, మెసేజ్లు పంపించిన, పత్రికలు పంపించినది మన ఆత్మ అభివృద్ధి కోసమే ప్రయాసపడుతున్నారని నేను అనుకుంటున్నాను. So any messages or anything that is being sent, any articles, that is only for us to progress spiritually. That is the intent, I believe. కాబట్టి మనం ఏ విధంగా ఉన్నాం, ఎక్కడ ఉన్నాం మనం? So where are we today? How is our spiritual life? అది మనం ప్రశ్నించుకోవాలి. అదంతా మనం పొంది ఉన్నాం. ప్రభు అడుగుతాడు, పడ్డాడు కదా, ఆ పెద్ద ఎంత ప్రయాసపడి ఇన్నిసార్లు చెప్పాడు, ఇన్ని సంవత్సరాల నుంచి నీకు ఈ విధంగా చెప్పాడు, నీలో మార్పు ఏది అని అడిగినప్పుడు మనం చెప్పవలసిన వారమైనా. So one day the Lord will ask us, and we have to give an account that elder brother so much he labored, he has been warning again and again and sharing all these things to encourage you. But how is your spiritual life? How much progress you made? We have to give an account to the Lord. కాబట్టి దేవునికి ఎంతో వందనస్తులమైన అటువంటి బ్రదర్స్ మనం కలిగి ఉన్నటువంటి ఫ్యామిలీస్ ని కలిగి ఉండటం. So there's so much to be thankful to God. We are indebted to God that we have such a wonderful things that Lord has given, wonderful elders and all the things. నేను అనుకుంటాను ప్రియులారా, యథార్థంగా నేను చెప్తున్నాను, అటువంటి ఎల్డర్స్ ని కలిగి ఉండడం బట్టి నేను నిజంగా ఎంతో ధన్యుడును, దేవునికి కృతజ్ఞుడై ఉన్నాను. So I'm so blessed and thankful that God has given us such elders. కాబట్టి ఆ యొక్క ప్రేమను మనము దేవుని ప్రేమగా మనం గుర్తించి దేవునికి మహిమార్థమే మనం జీవించినట్లయితే మనం ఆత్మీయంగా అభివృద్ధి చెందగలము. So if we recognize all that love for the glory of God, when we recognize, then we can live like that. కాబట్టి దేవుని కృపను వేడుకుందాం. Let us ask the Lord for grace. దేవుని దీర్ఘశాంతాన్ని మనము మన పట్ల దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. ఎంతో అనేకమైన వ్యత్యాసాలు వస్తున్నాయి. So there's so much differences we are seeing in the world, but God is patient for our sake. మనకి రాబోయే దినాలు ఇంకా చాలా శ్రేష్టంగా ఉంటాయని నేను అనుకోను. I don't think that the coming days, coming years will be more better days. కానీ యేసు ప్రభు మాత్రమే మనకి ఆ ఆశ్రయము, ఆయన ఆశ్రయమే మనకి, అంటే ఆయన వాడలే మనకి, ఆ వాడలోనే మనకి భద్రత, ఆ పడవలోనే ఆయన బోట్లోనే మనకి భద్రత. So always if you are in the same boat where Jesus is, only then there is a safety and he is our refuge. ఎటువంటి ఉపద్రవం వచ్చిన ఆయన కాపాడగలడు, ఆయన కృపనివ్వగలడు, ఆయన సహాయం చేసేవాడు. So any winds, any storm that come, but still the Lord will help us and he will protect us. కాబట్టి మరణం వరకు మన నమ్మకం ఉండాలని ఆయన కోరుతున్నాడు. And Lord is expecting and desiring that we remain faithful to him unto death. మనం నిష్కలంకులుగా, నిర్దోషులుగా, మంచి ప్రవర్తన గలవారమై ఉండడానికి పరిశుద్ధాత్మ చేత మనం ప్రతిదినము ముందుకు సహాయం ద్వారా ముందుకు మనం ఆ విధంగా కొనసాగుదాం. So let us progress our spiritual life by the power of Holy Spirit to live in holy conduct and godliness, spotless, blameless. కాబట్టి కొన్ని విషయాలు నేను ప్రభు నాకు ఇచ్చిన భారాన్ని బట్టి
ఆయన నాకు ఇచ్చిన దాన్ని బట్టి నేను పంచుకున్నాను అంతే తప్ప మీకంటే ఎవరికంటే వ్యత్యాసమైన వాడని కాదు, మిమ్మల్ని ఎవరిని ఉరివడ్డాలని కూడా కాదు. I'm not much different from any of you, but according to the burden the Lord has put in my heart, I shared for a few minutes like this. మీరు ఆత్మీయ క్షేమంగా ఉండాలని, ఎంతో అభివృద్ధి ఆత్మీయ కలిగి ఉండాలని, సంఘం కట్టబడాలన్నది, జయించేవారుగా ఉండాలన్నది. So the same desire that we have, that you all have to make progress spiritually, live a good life, and the church has to be built up. అటువంటి భారంతోటే నేను పంచుకున్నాను. So with the same burden, I shared all these words. ముగించే ముందు ఒక మాట ఏమంటే, ఇక్కడ నేను చెప్పాను టెస్టింగ్ లో నేను చేసేటప్పుడు నేను కూడా కొన్ని తప్పులు చేస్తున్నప్పుడు చెప్తారు, రాజు ఇది నువ్వు తప్పు అన్నావు, ఇది తప్పు కాదు, ఇది కరెక్టే అని చెప్తారు. So as I said in my job also, I work as a tester, and when I report some defect, sometimes development team will come and say this is not a valid defect, it is invalid, you wrongly found this. నేను అనుకుంటా చెప్తాను, ఓకే సారీ, అది మీరు చేసిన కరెక్ట్, నాదే రాంగ్ అని చెప్తాను. So then sometimes I also acknowledge that as a tester I found a wrong defect, it is not really a defect, what you have done is correct, I acknowledge that way. అంటే వాళ్ళు ఆ నియమాన్ని చూపిస్తారు, ఇదిగో ఈ నియమం ప్రకారం నేను చేసినది కరెక్ట్ గానే ఉంది, నువ్వు కరెక్ట్ కాదు అనుకున్నావని. So they also clarify on the standards, that these are the standards by which we develop, and probably you read wrong way, so this is invalid defect. ఎక్కడైనా మీరు కూడా అట్లాంటి ఫ్రీడమ్ కలిగి ఉండొచ్చు. సహోదరుడు రాజు, ఇదిగో బైబిల్ ఈ విధంగా ఉంది, నువ్వు ఇది రాంగ్ విధంగా చెప్తున్నావు అని మీరు చెప్పినట్లయితే కనుక నేను ఎంతో ధన్యుణ్ణి. So even some of you can come and tell me that Brother Raju, you are as a reporting these things, what you are sharing, some mistakes like this, then I will be so blessed if someone shares like that and points out. అంటే బైబిల్లో ఈ విధంగా లేదు, అయినా నువ్వు విధంగా చెప్తున్నాను, చెప్పేది రాంగ్ అని ఒక వాడు చూపించినట్లయితే నేను ఎంతో ధన్యుణ్ణి. So if it is not like this in Bible, but you are sharing little differently from Bible, if someone can share with me and tell me, I will be so blessed, man. నేను సిద్ధంగా ఉన్నాను, ఒకవేళ ఆ విధంగా ఎక్కడైనా నాకు తెలియక నేను చేస్తున్నట్లయితే సరి చేసుకోవడానికి. Unknowingly, if I am doing some mistake like that, I am ready to correct myself. అయితే బైబిల్లో ఇది కాంప్రమైజ్ అవ్వడానికి నా హృదయం ఎక్కడ కూడా ఇష్టపడదు ఇప్పుడు. So but my heart is not desiring to compromise anything that is written in the Bible. అన్య జీవితం వదిలి యేసు ప్రభువుని నమ్ముకున్నది ఆయన వెంబడించడానికి తప్ప సర్దుకుపోవడానికి కాదు. So I left that heathen background and wanted to believe in Jesus Christ so that I can please him and live for him, not for compromise. ఒంటరిగా కాదు, సహోదరులుగా సంఘంగా కట్టబడాలని. So not just as a one brother, but as a church, I want to be built up. కాబట్టి ఇచ్చిన శ్రేష్టమైన సహోదరి సహోదరులందరిని బట్టి దేవునికి వందనాలు. So praise God that for the brothers and sisters the Lord has given like this. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, మీ ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రములు. నాయనా, మీరు మొదటి 2 పేతురు 3 అధ్యాయంలో మీరు చూపించిన మాటను బట్టి వందనాలు. ప్రతిదినం మేము వాక్యం చదివి నీ చేత హెచ్చరించబడుతూ ఆయన మేము ముందుకు వెళ్ళడానికి మాకు ఇచ్చిన జీవాహారాన్ని బట్టి వందనాలు. మేము దాన్ని భుజించి శక్తిని పొంది నాయన మేము జాగ్రత్తగా ఉంటూ, మా ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉంటూ, మా భక్తి విషయంలో జాగ్రత్తగా ఉంటూ, అంతవరకు నమ్మకం ఉంటూ ఎంతో జాగ్రత్తగా ఉండమని వాక్యం చదివిస్తున్నాం. మేము అజాగ్రత్తగా ఉండకుండా ప్రభువా నీ మాటల్ని తీసుకోవడానికి మాకు స్వేచ్ఛనిచ్చున్నారు. తీసుకోవచ్చు, వదిలివేయవచ్చు, కానీ నువ్వు నాయన తండ్రి ప్రభువా మమ్మల్ని హెచ్చరిస్తున్నావు. ఈ ప్రేమ హెచ్చరిక మేము తీసుకుంటున్నాం ప్రభువా. మీ యొక్క రాకడ కొరకు మేము సిద్ధ మనసుతో కొత్త ఆకాశం భూమి కొరకు మంచి మనసాక్షి కలిగి ఎదురు చూసేవారు అందరికీ సహాయం చేయడానికి మీ పరిశుద్ధాత్మ కూడా మాకు అనుకరించినట్టు సహోదరుని బట్టి సంఘం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తునామములో స్తుతిస్తున్నాం తండ్రి.